coconut fresh from the tree right now. నమస్కారం, నా పేరు ఆదిత్య సోమ. మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే మస్తుగా ఉన్నా. సో నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నేను కెనడాలో ఉంటాను అండ్ ఈ ఛానల్లో రియల్ ఎస్టేట్ కాంటెంట్, కెనడాలో రియల్ ఎస్టేట్ ఏమవుతుంది అండ్ అలాగే లైఫ్ స్టైల్ వీడియోస్ చేస్తుంటాను. సో మీకు ఆ టాపిక్స్ ఇంట్రెస్టెడ్ ఉంటే తప్పకుండా లైక్ కొట్టడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో అలాగే యాక్చువల్గా నేను నా వైఫ్ లాస్ట్ ఇయర్ అనుకున్నాం ఈ ఇయర్ ఎలాగైనా సరే ఒక 2 months ట్రిప్ వేసుకోవాలని. అది మా ఇంట్లో ఒక చిన్న నోటీస్ బోర్డులో కూడా పెట్టుకున్నాం. అది నా ఇంతకుముందు హోమ్ టూర్ చేశాను, ఆ వీడియోలో ఉంటుంది, ఒకసారి చూడండి కావాలంటే, ఆ లింక్ పైన పెడతాను. సో ఆ అనుకున్నట్టే 2 months వెకేషన్, ఇప్పుడు వెకేషన్లో ఉన్నాము. ఈ 8 days ఇక్కడ మాల్దీవ్స్లో ఉన్నాము. సో వెనకాల కనిపించినట్టయితే ఇవన్నీ రూమ్స్, బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. సో ఈరోజు ఈ వీడియోలో ఆ మాల్దీవ్స్, ఈ మేమున్న రిసార్ట్ టూర్ ఇస్తాను, అలాగే మేమున్న రూమ్ టూర్ ఇస్తాను. సో ఆర్ యూ రెడీ టు సీ? ఓకే, చలో వెళ్దాం పద. రన్. సో యాక్చువల్గా ఇంకా బ్యాగ్స్ ఇక్కడే ఉన్నాయి. ఈ రూమ్కి ఈరోజే షిఫ్ట్ అయ్యాం. సో రూమ్ టూర్ ఇచ్చే ముందు ఒక చిన్న స్టోరీ. యూనో ఈ రూమ్ చూపించడానికి, ఈ రూమ్ ప్రైస్ చెప్పడానికి వన్ ఆఫ్ ద రీజన్, మనము నేను లోవర్ మిడిల్ క్లాస్, ఒక ఫార్మర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో మన ఫ్యామిలీస్లో ఎక్కువ ఏంటంటే డబ్బుల గురించి మాట్లాడకపోవడం, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో డబ్బులు సంపాదించే వాళ్ళంటే ఏదో నెగిటివ్గా చూసాం, కానీ ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించాలి, అలాగే వాళ్ళకి నచ్చినవన్నీ చేయాలి. సో ఇది మాకు నచ్చిన ఒక యాక్టివిటీ. సో దానికోసం ఈ డబ్బులు స్పెండ్ చేసాం. సో మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఇలాంటి థింగ్స్ చేయడానికి ఇన్స్పిరేషన్ వస్తుందని నమ్మకంతో ఈ వీడియో చేస్తున్నాను. సో మేక్ షూర్ లైక్ కొట్టడం మర్చిపోకండి మీకు నచ్చితే. సో రండి. సో స్టార్ట్ చేస్తే, రూము నాకు ఫస్ట్ బాగా నచ్చింది. డైరెక్ట్ బెడ్ నుంచి అలా ఓషన్, పెద్ద ఓషన్, ఇండియన్ ఓషన్. సో చుట్టూ వాటర్ అండ్ ఇన్ఫినిటీ పూల్. సో అక్కడికి వెళ్ళే ముందు లోపలికి వస్తే బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. మంచి డబుల్ సైజ్ బెడ్ అండ్ సోఫా, డీసెంట్ సైజ్, ఇద్దరికి సరిపడా టీవీ చూడడానికి. అండ్ టీవీతో పాటు ఇక్కడికి వస్తే ఎన్ని రకాల మందులు, జాక్ డానియల్, రెడ్ వైన్. సో మేము తీసుకున్న ప్యాకేజ్ 3 days ఏమో ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్. సో ఆ 3 days అయిపోయినాయి, ఇది 4th day. సో 5 days ఏమో ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్. సో ఆల్ ఇంక్లూజివ్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్లస్ చాలా ఆల్కహాల్, చాలా వెరైటీస్ ఆఫ్ ఆల్కహాల్. ఎంత తాగాలనుకుంటే అంత తాగి పడిపోవచ్చు. సో ఇందులో ఏదైనా తీసుకొని రావచ్చు. ఇది సరిపోకపోతే వాళ్ళకి ఫోన్ చేస్తే మళ్ళీ తీసుకొచ్చిస్తారు. సో అదొక అడ్వాంటేజ్ ఆల్ ఇంక్లూజివ్లో. ఎస్పెషల్గా ఏంటంటే మన ఇయర్ మొత్తం బాగా కష్టపడతాం, దానికి ఒక ఏం ఉండాలి. ఇప్పుడు పర్సనల్గా నాకు అంత కష్టపడేటప్పుడు నేను వెకేషన్ వెళ్తున్నాను, అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఆ టైంని కంపెన్సేట్ చేయడం, ఈ హార్డ్ వర్క్ని ఇప్పుడు ఆ రిలీఫ్ మోడ్లోకి వెళ్ళిపోయి మొత్తం టోటల్ రిలాక్స్ అయిపోయి ఫుల్ తాగి పడుకొని. సో అది. అండ్ ఇలా తిరిగితే లైట్గా వాళ్ళు మంచిగా ఎప్పుడంటే అప్పుడు కాఫీ చేసుకోవడానికి, ప్లస్ వాటర్ ఎప్పటికప్పుడు రీఫిల్ చేస్తారు. ప్లస్ ఈ రెడ్ కలర్ క్యాప్ ఏంటంటే పెరియర్, స్పార్క్లింగ్ వాటర్. చాలామంది ఈ మధ్యలో స్పార్క్లింగ్ వాటర్ తాగుతున్నారు, డైజెషన్ ఈజీ అవుతుంది. అండ్ ఇది క్యూట్ థింగ్, క్యాబినెట్ లాగా కనిపిస్తుంది. సో కానీ లోపల ఫ్రిడ్జ్ అండ్ ఇంకా డ్రింక్స్. సో ఈ ఫ్రిడ్జ్లో మళ్ళీ షాంపెయిన్, బియర్, కోక్, ఏది ఇష్టం ఉన్న వాళ్ళు దావచ్చు, రెడ్ బుల్. లేదు నాకు కూల్ డ్రింక్స్ కావాలి అని అంటే కూల్ డ్రింక్స్, జ్యూసెస్. సో ఏది లేదు అనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. ప్లస్ కాఫీలో ఎన్నో రకాలు, మంచిగా వైన్ గ్లాసెస్, వాటర్ గ్లాసు, కాఫీకి
టీలు, ఆల్మోస్ట్ అన్ని సౌకర్యాలు పెట్టారు. సో నువ్వు చదువుకోవాలనుకున్నా, ఏదైనా వర్క్ చేసుకోవాలనుకున్నా ఈ చైర్ బాగుంది. నేను అప్పుడప్పుడు వర్క్ చేయాల్సి వస్తుంది, కొన్ని చిన్న చిన్న థింగ్స్, ఈమెయిల్స్ చూడడం. సో ల్యాప్టాప్ అక్కడ పెట్టుకొని వర్క్ చేస్తుంటా. అండ్ బెడ్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, బ్యూటిఫుల్ వ్యూ. సో ఒక్కసారి ఇక్కడికి వస్తే, ఇది నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, స్నార్క్లింగ్ అంటారు. ఇది పెట్టుకొని ప్లస్ ఈ పైప్ పెట్టుకొని నోట్లో పెట్టుకొని ఆ వాటర్లోకి వెళ్ళి మంచిగా వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. మేము 2 days బ్యాక్ వెళ్ళాము. సో ఆ ఫుటేజ్ పెడతాను స్క్రీన్ పైన. చాలా అంటే చాలా అందంగా ఉంది. అండ్ లైఫ్ జాకెట్ మనం ఎప్పుడంటే అప్పుడు ఓషన్లో 6 PM వరకు ఓషన్లో దుంకి స్నానం చేయడం చేసుకోవచ్చు. లైఫ్ సేవర్. సో ఇద్దరు ఉంటారు కాబట్టి ఇద్దరికి కావాల్సింది. అండ్ అన్నిటికన్నా వెరీ ఇంప్రెసివ్ స్టఫ్ ఏంటంటే ఈ వాష్రూమ్లోకి వెళ్దాం ఇంకో సెకండ్లో. అండ్ అలాగే స్టోరేజ్, సరిపడేంత స్టోరేజ్ ఇచ్చాడు. అన్నీ పెట్టుకోవచ్చు. మంచి వాడే నైట్ డ్రెస్లు ఇచ్చాడు 2. అండ్ చెప్పులు, రూమ్లో వాడుకోవడానికి చెప్పులు ఇచ్చాడు. హ్యాంగర్స్, ఎక్స్ట్రా బెడ్షీట్స్, ఇంకా స్టోరేజ్. ఆల్సో ఇంకొక గుడ్ థింగ్ ఏం చేశాడంటాడు, లాకర్ ఇచ్చాడు. సో డబ్బులు, ఎక్స్ట్రా ఫోన్, కెమెరా ఏమన్నా మీకు సేఫ్గా ఎవ్రీడే వచ్చి క్లీనింగ్ సర్వీస్ వాళ్ళు వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోతారు. సో జస్ట్ మీరు భయపడతారు. నాకు సోఫార్ అయితే ఇక్కడ చాలా సేఫ్ అనిపించింది. చాలా అందరూ రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారు. ప్లస్ ఎవడు ఎక్కడ నాకు ఏ ఫోన్ అక్కడే పెట్టి మర్చిపోయి మేము బయటకు పోయినా కూడా అది అక్కడే ఉంటుంది. సో బట్ సేఫ్ సైడ్ ఉంది. సో బ్యూటిఫుల్ థింగ్ ద వాష్రూమ్. అది చూపించే ముందు ఒక్కసారి ఓషన్, ఈ వ్యూ చూడండి ఎంత అందంగా ఉందంటే. సో మేము వచ్చిన ఫస్ట్ డే మాకు షాంపెన్ అండ్ కేక్ తీసుకొచ్చి ఇచ్చారు, హ్యాపీ హనీమూన్ అని చెప్పేసి. సో మేము హనీమూన్కి వచ్చామని చెప్తే, సో మంచి నైట్ ఇక్కడ పెట్టుకొని హనీమూన్, షాంపెన్ ఎంజాయ్ చేస్తాం. చాలా బాగుండే. సో డ్రింక్స్ చేసుకోవడానికి ప్లస్ పూల్లో. ఇంకా ఒకరోజు బ్రేక్ఫాస్ట్కి వాళ్ళు ఒక బకెట్లో తీసుకొచ్చి మంచిగా దీనిపైన పెట్టి మనం స్నానం చేస్తూ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. ఒక చిన్న ఫ్లోటింగ్ బాస్కెట్ లాంటిది. సో ఇది అప్పుడప్పుడు అనిపిస్తుంది దీనికోసమైనా ఎంతైనా కష్టపడవచ్చు. సో కష్టపడాలి, అలాగే ఎంజాయ్ చేయాలి. లైఫ్లో ఎన్నో థింగ్స్ ట్రై చేయాలి అనేది నా కోరిక. అందుకే కష్టపడడానికి వెనకాడను. అలాగే మీరు కూడా లైఫ్లో ఎక్స్పీరియన్సెస్కి స్పెండ్ చేయడానికి వెనకాడొద్దని నా సజెషన్. సో లాస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ చూపిస్తాను. లిటరల్గా మా ఇంట్లో ఉన్న బెడ్రూమ్ అన్నా ఇంత పెద్దగా లేదు. ఇది మా బెడ్రూమ్ కన్నా పెద్దగా ఉన్నది. ఇంకా బ్యూటిఫుల్ టబా, మంచిగా వాటర్ ఆన్ చేసుకొని అలా ఇంకా నువ్వు ఎంతసేపు అన్నా కూర్చుంటే రిలాక్సింగ్ ఉంటుంది. అన్నిటికన్నా బ్యూటిఫుల్ థింగ్ ఇక్కడ వస్తే యాక్చువల్గా అది గ్లాస్ వ్యూ. ఇది నిలబడి మంచిగా ఆ వాటర్, అందులో అప్పుడప్పుడు ఫిషెస్ వెళ్తుంటాయి, పెద్ద పెద్ద ఫిషెస్, షార్క్ అలాంటివి కూడా, చిన్న షార్క్స్, పెద్ద షార్క్లు లేవు ఇక్కడ. చిన్న షార్క్లు, ఫిష్లు వెళ్తూనే ఉంటాయి, కనిపిస్తాయి నీకు మంచిగా ఇక్కడ నిలబడితే. అలా 2 ఇచ్చాడు. సో బాత్రూంలో 1 గంట స్పెండ్ చేసినా కానీ హాయిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా. సో షవర్ 2 ఆల్మోస్ట్ అవి మా ఇంట్లో ఉన్నట్టే ఉన్నది కలర్. సో 2 వ్యానిటీలు, ఇంకా ఇద్దరు ఒకటేసారి బ్రష్ చేసుకోవచ్చు, ఫేస్ వాష్ చేసుకోవచ్చు. నాకైతే ఇది చాలా బ్యూటిఫుల్. అండ్ లాస్ట్ ఫైనల్ థింగ్, అది నైట్ టైంలో ఏమన్నా ఆల్మోస్ట్ డిస్కో లైట్ లాగా అనిపిస్తుంది, మస్తు అనిపించింది, సూపర్గా ఉండే. ఈవెన్ నైట్ టైంలో ఒకసారి లైట్లు బంద్ చేసి కుదిరితే నేను బీరోల్ పెడతాను చూడండి. ఓకే, సో హోప్ మీకు రూమ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ కొట్టడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే సో ఇప్పుడు ఈ రిసార్ట్ గురించి చెప్తాను. మేము యాక్చువల్గా మెల్లె అనే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాము. సో అక్కడ నుండి వీళ్ళు ప్రైవేట్ సీ ప్లేన్స్ అని ఉంటాయి,
ఈ చిన్న ఆల్మోస్ట్ హెలికాప్టర్ కన్నా కొంచెం పెద్దవి, ప్లేన్ కన్నా చాలా చిన్నవి, అవి డైరెక్ట్ వాటర్లో ల్యాండ్ అయిపోతాయి. సో దాని మీద తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఈ ఐలాండ్ దగ్గరలో దింపేశారు. అక్కడ నుండి మళ్ళీ ఈ ఐలాండ్ వాళ్ళు వాళ్ళ బోట్లో మమ్మల్ని పికప్ చేసుకొని ఐలాండ్కి తీసుకొచ్చారు. ఐలాండ్కి ఎంటర్ అవ్వగానే బ్యూటిఫుల్ ఈ కామన్ ఏరియా. సో వీళ్ళది ఆ రిసెప్షన్ ఏరియా నుంచి ఆల్మోస్ట్ బార్ అండ్ కెఫెటేరియా అండ్ రెస్టారెంట్ ఇవన్నీ కలిపి పెద్ద లాంగ్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో లిటరల్గా ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు 10,000 స్క్వేర్ ఫీట్ ఏరియా ఉంటుంది. ఇక్కడ నుండి అక్కడ వాక్ చేస్తుంటే చాలా బ్యూటిఫుల్. అండ్ బార్లో దొరకనివంటూ ఉండదు, అన్ని డ్రింక్స్. అండ్ ప్లస్ వీటి ముందాలనే ఇన్ఫినిటీ పూల్. ఆ ఇన్ఫినిటీ పూల్ అయితే అసలు మంచిగా ఒక డ్రింక్ పెట్టుకొని అక్కడ కూర్చొని స్విమ్ చేసి ఒక డ్రింక్ సిప్ చేసుకొని మళ్ళీ వెళ్ళి స్విమ్ చేసి మళ్ళీ వచ్చి డ్రింక్ చేయడం. ఆల్మోస్ట్ అదే చేసినాం లాస్ట్ 2 days. ఇంకా నెక్స్ట్ 4 days కూడా అదే చేయబోతున్నాం. అండ్ దాంతోపాటు వీళ్ళ ఫుడ్ అసలు బ్రేక్ఫాస్ట్కి బఫెట్ ఆల్మోస్ట్ అన్ని రకాల ఫుడ్ కవర్ చేశాడు. వెస్ట్రన్ ఫుడ్, ఇండియన్ ఫుడ్, పన్నీర్, పరాటా, మన బిర్యానీ లేదు, సాడ్ పార్ట్ అన్ఫార్చునేట్లీ. కానీ మంచి ఫ్రైడ్ రైస్లు, పులావ్ రైస్లు, డిఫరెంట్ రైస్లు. అండ్ ఆ బీచ్, ఆ రెస్టారెంట్ లిటరల్గా బీచ్ వ్యూ, మంచిగా లంచ్ చేస్తూ, డిన్నర్ చేస్తూ, బ్రేక్ఫాస్ట్ చేస్తూ అలా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు పూర్తిగా. అసలు లిటరల్గా మనం చేసిన వర్క్ అంతా మర్చిపోయి రిలాక్స్డ్గా ఒక 1 week హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ. అండ్ దాంతోపాటు అడిషనల్గా స్కూబా డైవింగ్ అదొకటి చేసాం మేము. అండ్ స్నార్క్లింగ్ ఇంతకుముందు చెప్పాను కదా, లోపల ఫిషెస్ చూడడం. స్కూబా డైవింగ్లో కూడా 2 hours ట్రైనింగ్ ఇచ్చారు. మంచిగా బ్యూటిఫుల్గా ఉండే వ్యూ. నా వైఫ్ కొంచెం భయపడ్డది, లోపలికి వెళ్ళలేకపోయింది. కానీ మంచిగా నేను డీప్కి వెళ్ళిన మంచి బ్యూటిఫుల్ ఫిషెస్ అసలు చాలా బాగున్నాయి, రిలాక్సింగ్ ఉండే. అండ్ 1 hour స్పా ఇచ్చారు, అది ఇంక్లూడెడ్. మన ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్లో ఒక స్పా 1 hour రిలాక్సింగ్, అది మేము రేపటికి బుక్ చేసుకున్నాం. సో నేను వీడియో క్లిప్స్ పెడతాను, ఎలా ఉందో మీకు కూడా తెలుస్తుంది. అండ్ దాంతోపాటు ఇంకొకటి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, ప్రైవేట్ ఐలాండ్, ఇంకొక ఐలాండ్ శాండ్ ఓన్లీ, జస్ట్ మీరు కపుల్కి వెళ్తే మీ ఇద్దరిని మాత్రమే తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారు. అక్కడ మీరు ఏంటంటే అన్ని ఫొటోస్ తీసుకోవచ్చు, ఒక లంచ్ ప్లస్ సమ్ డ్రింక్స్ వదిలేస్తారు అక్కడ. $250 ఏమో ఛార్జ్ చేస్తారు దానికి ఎక్స్ట్రా, అది ఆల్ ఇంక్లూజివ్లో రాలేదు. బట్ బ్యూటిఫుల్గా ఉండే. సో హోప్ఫుల్లీ సమ్ డ్రోన్ షాట్స్ పెడతాను చూడండి. సో అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండే. దాంతోపాటు ఫన్ యాక్టివిటీస్, ఇంకా చాలా ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి. కయాకింగ్ చేసుకోవచ్చు, పెడల్ బోట్ చేయొచ్చు. మేము ఒకటి ఫన్ రైడ్ అని ఉంది, వాడు బోట్ వెనకాల పడవ పట్టుకొని లాక్కపోతాడు ఫాస్ట్గా, అది కూడా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా చాలా థింగ్స్ చేయొచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, టెన్నిస్ ఆడుకోవచ్చు, క్యారమ్ ఆడుకోవచ్చు, క్యారమ్ ఇంట్రెస్ట్ ఉంటే చెస్ ఆడుకోవచ్చు. మేము మంచిగా ఆ చెక్కలతో కట్టడము, వీటిని తీయడం, అది ఆ గేమ్ ఏదో అంటారు, నాకు ఆ గేమ్ పేరు తెలియదు. బట్ టోటల్గా అన్నీ మర్చిపోయి ఫుల్గా రిలాక్స్ అయ్యేలాగా ఉంది ఈ ప్లేసు. సో మాల్దీవ్స్లో ఇలాంటి రిసార్ట్స్ ఆల్మోస్ట్ 700 పైన ఉన్నాయంట. సో మేము వచ్చింది ది స్టాండర్డ్ ఐలాండ్, డెఫినెట్గా సాలిడ్గా రికమెండ్ చేస్తా. బ్యూటిఫుల్ ఐలాండ్, వాళ్ళ సర్వీస్ ఇంకా అన్నిటికీ మించి. ఐలాండ్లో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా పెద్ద వాకేం కాదు, అయినా కూడా ఈ గల్ఫ్ కార్ట్స్ ఉంటాయి కదా, గల్ఫ్ ఆడేటప్పుడు వాళ్ళు తీసుకెళ్లే కార్ట్స్, అలాంటి కార్ట్స్ ఉన్నాయి. సో ఎక్కడికి పోవాలన్నా కానీ వాళ్ళే వచ్చి దింపేసి వెళ్తారు. ఇప్పుడు రూమ్ నుంచి మెయిన్ పూల్కి వెళ్ళాలన్నా కూడా, రూమ్లో పూల్ కాకుండా మెయిన్ పూల్ పెద్దది ఉంది కదా, సో అక్కడికి వెళ్ళాలన్నా కూడా కార్ట్లో వచ్చి తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు. రెస్టారెంట్కి వెళ్ళాలన్నా డ్రాప్ చేస్తారు. దాంతోపాటు బైక్స్ కూడా ఉన్నాయి. సో బైక్ పైన కూడా మనం వెళ్ళొచ్చు, బైక్ రైడ్ చేసుకోవచ్చు. అండ్ వెళ్ళే వే కూడా ఇటు రిసార్ట్స్ నుంచి రెస్టారెంట్కి వెళ్ళే వే, ఆ మధ్యలో చెట్లు, అదంతా బ్యూటిఫుల్గా ఉంది. సో ఓవరాల్ ఐఎమ్ సో హ్యాపీ వి మేడ్ ఇట్. ఈ 1 week ఎంత ఎనర్జీని ఇస్తుందంటే పోయి మళ్ళీ ఫుల్ ఫోకస్డ్గా మళ్ళీ బిజినెస్ కంటిన్యూ చేసుకోవచ్చు.
సో ఈ 1 వీక్ మాత్రం చాలా రిలాక్సింగ్ అనిపించింది. సో మీరు కూడా ఇలాంటి టైం మీరు మీ ఫ్యామిలీతో పాటు తీసుకుంటారని హోప్ చేస్తున్నాను. సో అన్నీ చాలా బాగున్నాయి. ఇవన్నీ ఉన్నాయంటే ఆబ్వియస్గా ప్రైస్ కూడా అలాగే ఉంటుంది. సో నేను 3 డేస్ ఏమో ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయింది, 5 డేస్ ఏమో ఆల్ ఇంక్లూజివ్ తీసుకున్నాను. జస్ట్ మొత్తం ఆల్ ఇంక్లూజివ్ తీసుకుంటే డిఫరెంట్ ప్రైస్ ఉండేది. బట్ ఓవరాల్ నా ఖర్చులు వచ్చేసి లైక్ ఎవ్రీ సీ ప్లేన్ కాడికి వెళ్ళి, ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, ఎయిర్పోర్ట్ నుంచి సీ ప్లేన్లో ఇక్కడికి తీసుకొస్తారు ఈ రిసార్ట్కి. సో ఆ వే కూడా మనమే పే చేస్తాం. సో ఆ ఫీజు ప్లస్ నేను ఎక్స్ట్రా అడిషనల్ ఇక్కడ చాలా యాక్టివిటీస్ చేయడానికి అవన్నిటికీ కలుపుకొని నాకు దగ్గర ఓవరాల్ టోటల్ $10,000 అయింది. సో మన ఇండియన్ రూపీస్లో దగ్గర 6 లక్షలు ఖర్చు అయింది. సో అది 6 లక్షలు 8 రోజుకి మీరు డివైడ్ చేసుకుంటే అది నా పర్ డే ఈ రిసార్ట్కి ఖర్చు అయింది. అండ్ ఓవరాల్ డెఫినెట్గా ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో తర్వాత వీడియోలో మళ్ళీ చూద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. సీ యు లేటర్. బాయ్.